ములుగు జిల్లా దేవగిరి పట్టణంలో రాష్ట్ర మంత్రి సీతక్క ఇవాళ పర్యటించారు. ఉపాధి హామీ పథకం కింద 10 లక్షల రూపాయలతో నిర్మించనున్న మహిళా సమైక్య భవనానికి ఆమె శంకుస్థాపన చేశారు. అనంతరం చింతలపూడి వినోద అనే లబ్ధిదారురాలి ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ మరియు ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మంగళం. యాక్సిడెంట్ అయి చనిపోయిందట, ఆమెకు 10 లక్షలు ఇస్తాం. ఇవాళ మీరు మనోళ్ళు చాలా మంది మహిళా సంఘాలలో రావాలంటే ఎందుకు రావాలి ఏంది అంటే మీరు వచ్చి మాకేదో బరువు మన మా బరువు మోసుడు కాదు, మీ భారం తగ్గియడం కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు 36,000 కోట్ల రూపాయలు, ఒకటి కాదు రెండు కాదు, మనం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2.5 ఏళ్ల టైంలో 36,000 కోట్ల రూపాయలు మహిళలకు రుణాలు ఇప్పించడం జరిగింది. దాదాపుగా 1121 కోట్ల రూపాయలు మీ వడ్డీ రూపాయలు మాఫీ చేసినాం. ఇప్పుడు లోన్ బీమా కింద మరి 2 లక్షలు మాఫీ. ఇప్పుడు అక్క చనిపోతే ఆమెకు 10 లక్షలు ఆమె కుటుంబ సభ్యురాలు. పోచమ్మ గుడికి కూడా మనిషికి 1 రూపాయి చందా వేసుకునే పరిస్థితి వస్తే అట్లా వద్దని మన శాఖ నుంచి నా ద్వారా కొంత ఫండ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా గతంలో లక్నవరానికి కూడా వెళ్ళడానికి 15 లక్షలు 10 లక్షలు అప్పుడు ఇచ్చి చేయడం జరిగింది. ఇప్పుడు మీ అందరి కళ, మీ అందరికి లక్నవరానికి మంచి రోడ్ కావాలని అది కూడా తొందరలోనే శాంక్షన్ చేయిస్తానని తెలియజేస్తా ఉన్నాను. మన మహిళలు అంటే మన మహిళా సంఘంలో ఉండి ఒకవేళ ఆమె ఉంటే ఆమెకు కూడా ఇందిరా మిల్లు వచ్చుంటే ఆమెకు 14 మందికి ఇక్కడ 14 లక్షలు లోన్ ఇప్పించినాం. మీకు 1 లక్ష రూపాయలు దొరకాలంటే ఎంత కష్టమో బయట సంఘం కాకుండా ఆలోచించండి. ఇల్లు కట్టుకోవడానికి ముందస్తుగా మనం ఇప్పించి మళ్ళీ మీ బిల్లు పడంగానే అప్పుడింత మీరు కట్టుకోవడం భారం లేకుండా, ఇట్లా ఇవన్నీ కూడా మంచిగా అవుతానే. కాబట్టి ఈడ ఉన్న వివో గాని సిఏ గాని ఇంకా మహిళా సంఘాలలో లేని వాళ్ళని చేర్పియండి. యాక్సిడెంట్ అయి చనిపోయిందట, ఆమెకు 10 లక్షలు ఇస్తాం.